ఎస్ఆర్ఎం వర్సిటీకి ఈ నెల 7 నుంచి 23 వరకు సెలవులు ప్రకటించారు. 2 వారాలు వర్సిటీకి సెలవులు ఇస్తున్నట్లు రిజిస్ట్రార్ చెప్పారు. ఈ క్రమంలో రిజిస్ట్రార్ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, వారి శ్రేయస్సు దృష్ట్యా వర్సిటీ మొత్తం శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మెస్తో పాటు వంటగదులు, హాస్టళ్లు మొత్తం పరిశుభ్రం చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ శ్రీదేవి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థులు అయితే అస్వస్థకు గురి అయ్యారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు అయితే 2 వారాల పాటు యాజమాన్యం అయితే సెలవులు ప్రకటించింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఇందులో ప్రధానంగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన చెందిన పరిస్థితి. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు అందించాలంటూ జిల్లా కలెక్టర్ కు అదే విధంగా నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అధికారుల బృందం ఏదైతే ఉందో 6 సభ్యులతో కలిపిన అధికారుల బృందం కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని క్యాంటీన్ అయితే పరిశీలించి వెంటనే దానిపైన నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు, అటు వైద్య శాఖకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు పరిశీలించి నివేదికనైతే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు మరింత ఇబ్బంది పడుతున్నట్టుగానే కొంత సమాచారంతో ముందస్తుగానే యూనివర్సిటీ కూడా మొత్తం శానిటైజేషన్ తో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేందుకైతే మొత్తం స్పెషల్ డ్రైవ్ తో ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీని కూడా మొత్తం శానిటైజేషన్ చేసే దిశగా అయితే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీకి అయితే 2 వారాల పాటు సెలవులు ప్రకటించినట్లుగా కూడా వీసీ ఒక ప్రెస్ నోట్ ద్వారా అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.